శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్త్రహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ ధర్మరాజు గారు పుణ్యతీర్థాల యొక్క విశేషాలను చెప్పమని అడిగారు. బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, అట్లాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులు గణపతి శాస్త్రి గారు, ఇటువంటి వారందరూ కూడా వేదార్థమునకు వ్యాఖ్యానములు చేశారు. ఆ గ్రంథములలో తీర్థము అనేటటువంటి మాటకి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు వారన్న మాట, అంగిరసాది మహర్షులు తపస్సు దీక్ష నియమములను పట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసిన తరువాత వారు తపస్సు చేసి ఆ తపస్సు పూర్తయిపోయిన తర్వాత స్వర్గాది లోకములకు వెళ్ళిపోతూ ఆ తపస్సుకి సంబంధించినటువంటి ఆ దీక్షా నియమములు ఏ ఉంటాయో దాన్ని తత్ఫలితాన్ని నదులలో కొన్ని చోట్ల జలముల యందు నిక్షేపించారు. అవి తీర్థములు అనిపించుకున్నాయి. అందుకే అక్కడ స్నానం చేయడం అనేటటువంటిది అటువంటి తపస్సు దీక్ష అనపడేటటువంటి నియమములు ఫలితము పొందడానికి కారణమవుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో తీర్థయాత్ర చేసొచ్చారు అంటారు. తీర్థయాత్ర అంటే అంత శక్తివంతమైనటువంటి నీటి యందు మునుగుట, మజ్జనం అని. అటువంటి శక్తివంతమైనటువంటి తీర్థములు ఏ ఉన్నాయో చెప్పమని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అనేకమైనటువంటి తీర్థములు ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి వాటిలో చంద్రభాగ, వితస్త, ఊర్మిమాలిని, అలాగే కాశ్మీర ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులు, వాటితో పాటుగా పుష్కరం, ప్రభాసం, నైమిషం, ఇంద్రమార్గంలో దేవిక, స్వర్ణబిందువు, హిరణ్యబిందువు, అట్లాగే కుశేషయము, ఇవన్నీ కూడా స్నానం చేసినంత మాత్రము చేత పాపములను తొలగించి అశ్వమేధాది యాగములు చేసినటువంటి గొప్ప ఫలితాన్ని సంక్రమింపచేయగలిగినటువంటి విశేషమైన తీర్థములు. అట్లాగే గంధమాదన పర్వతం నుండి ప్రవహించేటటువంటి ఇంద్రతోయ, కురంగ దేశంలో ఉండేటటువంటి కరతోయ అనే నదులు, వాటితో పాటుగా కనకలము అనబడేటటువంటి తీర్థము, గంగానదికి ఉత్తర దిక్కున పరమశివుడు నివసించేటటువంటి కైలాస పర్వత ప్రాంతంలో ప్రవహించేటటువంటి ఆ గంగానది యొక్క స్నానము, అట్లాగే భృగతుంగము అనబడేటటువంటి తీర్థ కుండము, అది బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొడుతుంది అని. అట్లాగే కన్యాకూపము, సుందరికా తీర్థము, వైమానిక తీర్థము, వీటి సేవ చేసినంత మాత్రం చేత విశేషమైన ఫలితం కలుగుతుంది. వాటి యందు స్నానం కూడా అనేక భంగుల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అట్లాగే కాళికాశ్రమంలో విపశానదిలో 3 రోజుల పాటు మునిగితే సాక్షాత్తు మోక్షమునే ప్రదానము చేయగలిగినటువంటి శక్తి కలిగిన తీర్థము అని. అందున నైమిషారణ్యంలో నివసించడం అనేటటువంటిది, కాలాంజనము అనబడేటటువంటి కొండలో పుట్టేటటువంటి ఊట, ఆ తీర్థమునందు స్నానం చేయడం, వైవస్వత తీర్థాన్ని సేవించడం, ఇవన్నీ కూడా మనిషి
ఇహము పరము రెండూ పొందడానికి కావలసిన ప్రయోజనాల్ని సిద్ధింపచేయగలవు. అట్లాగే విను ప్రయాగమునకు చనుదించు కోటిత్రయంబు దశ సహస్రకంబు తీర్థములు నరేంద్ర దర్శనమునందు నెలనాళ్లునున్న నరుడు ముక్తి కొడయడండ్రు. ఆ ప్రయాగ క్షేత్రం దానికి కొన్ని వేల కోట్ల తీర్థములు వచ్చి చేరుతూ ఉంటాయి అని చెప్పి, అందుకే అక్కడ స్నానం చెయ్యాలా అంటే ఎంత గొప్ప విషయం చెప్పారు అంటే, ఒక నెల్లాళ్ల పాటు అక్కడ ఉండి ఆ ప్రయాగ వంక ఆ ప్రవాహం వంక చూస్తూ ఉంటే చాలట, ముక్తి అర్హులవుతాట. అంటే అసలు ఆ ప్రయాగ క్షేత్రము అక్కడ ఉండేటటువంటి ఆ నదుల ప్రవాహము అంత శక్తివంతము అని, అంత గొప్పది. అలాగే గంగా బ్రహ్మశిరము అనబడేటటువంటి తీర్థము, ఇవన్నీ కూడా పరమశక్తి కలిగినటువంటి తీర్థములు. అట్లాగే ఆ లౌహిత్య తీర్థము అనేటటువంటి తీర్థంలో స్నానం చేసిన వ్యక్తి పౌండరీక యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని అంత గొప్ప ఉసుమాని చెప్పి, నర్మదా నదీ స్నానం, జంబూ నదీ స్నానం, కోకాముఖంలో స్నానం, కుల్యానదిలో స్నానం, అక్కడ చేసేటటువంటి జపం, అక్కడ చేసేటటువంటి దానం, అక్కడ నివసించడం, అక్కడ కొన్ని రాత్రులు గడపడం, అక్కడ జపాది కార్యక్రమములను చెయ్యడం, వీలైతే హోమములు మొదలైనవి చెయ్యడం, దానములు చెయ్యడం, ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. దమమును తపము అహింసయు శమమును తీర్థములు వాన్ శౌచాతిశయంబు అమలగుణ కల్గు రిక్తజలములందోగిన శుచిత్వ లాభము కలదే. మనిషి ఈ తీర్థముల యందు స్నానము చేయుట అనేటటువంటి మాటకు అర్థం కేవలము నీటి యందు మునగడం ఒక్కటే కాదు, ఆ స్నానం చేసేటప్పుడు లోపల కొంత శౌచాన్ని పొంది ఉండాలి. దమము తపము అహింస శమము అవి కూడా నిజానికి తీర్థములతో సమానమే, ఆ గుణములే చాలు. అటువంటి గుణములు కలిగి ఉన్నవాడెవరో ఆయన నిరంతర తీర్థ స్నానం చేస్తున్నవాడే. కాబట్టి ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలగడం, తపస్సు చేయడం, అహింసని పాటించడం, అట్లాగే మనసుని నిగ్రహించుకోగలగడం, ఇవన్నీ కూడా తీర్థములతో సమానమైనటువంటి గుణములు. అయినా మనసుని శుచితో ఉంచుకోకుండా, శౌచము లేకుండా లోపల అన్ని దుర్మార్గపుటాలోచనలతో ఉండి కేవలం స్నానం చేశాము అన్నంత మాత్రం చేత ప్రయోజనం ఏముంటుంది ధర్మరాజా ఆలోచించు అని అడుగుతున్నాడు భీష్ముడు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అదే మాట అంటాడు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు. మనసుని నిర్మలంగా ఉంచుకోకుండా రాగద్వేషాలతోటి, ఆవేశంతో, అతిశయంతో, దుర్గుణములతోటి నిండిపోయి ఉండి ఎక్కడికో వెళ్ళి స్నానం చేశాము అన్నంత మాత్రం చేత కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటాడు. కాబట్టి అంతఃశౌచమునకు ఎక్కువ ప్రాధాన్యత. అట్లాగే అరయ దుర్గమములు అతి విషమంబులునైన తీర్థములు ధరాధినాథ అధిక భక్తి యుక్తి ఆత్మ తలంచిన చాలు నరుల కల్మషములు వాయు. చాలా దూరంలో క్లిష్టమైనటువంటి ప్రయాణం చేసి అతి క్లేశాన్ని అనుభవించి చేరుకుని స్నానం చేయవలసినటువంటి తీర్థములు నదులు ఉంటాయి. అటువంటి వాటికి నిజానికి శాస్త్రం ప్రకారం వెళ్ళే స్నానం చెయ్యాలి అని అనుకోకు ధర్మరాజా. అంత దుర్గమములు అంటే చేరడం చాలా చాలా కష్టం. అన్నప్పుడు వెళ్ళాలి అని ఆర్తి ఉంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా వాటిని స్మరించి వాటిలో స్నానం చెయ్యాలనేటటువంటి కోరికని పొందినంత మాత్రం చేత వాటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి అనుగ్రహించగలవు. అంత గొప్ప కుసుమ అవన్నీ అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు తాతగారికి నమస్కరించి ఏ ఊళ్ళు కొండలు ఏరులు మొదలైనటువంటివి గొప్ప మహాత్మ్యాన్ని కలిగి ఉంటాయో చెప్పమని అడిగారు. అడిగితే గంగానదికి సంబంధించినటువంటి విశేషణాల్ని అద్భుతంగా చెప్తూ ఆ గంగానది విశేషాలని భీష్మాచార్యుల వారు వర్ణిస్తున్నారు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి
జనములకు నియత కల్పితములయ్యు అద్ధరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా. నిజానికి గంగానదిని సేవిస్తే వచ్చేటటువంటి ఫలితం గంగానదిని చూసినంత మాత్రం చేత, గంగలో స్నానం చేసినంత మాత్రం చేత ఎంత గొప్ప ఫలితం వస్తుంది అంటే, యజ్ఞము చేసిన, బ్రహ్మచర్యమును పాటించిన, తపస్సు చేసిన, త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపిన ఎంత గొప్ప ఫలితం వస్తుందో గంగానది స్నానము చేత, గంగానది సేవ చేత అంత గొప్ప ఫలితం కలుగుతుంది. మును పాపములెన్ని యొనర్చిన పిదపను గంగనాడ చీకటి రవిదోచిన విరియు గతి విరియు అయ్యనగుడిలా తలముదొరగి అమరతనొందున్. పూర్వం ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే వాడు వెళ్ళి గంగానదిలో స్నానం చేయడం అనేటటువంటిది ఎటువంటిది అంటే, సూర్యోదయం కాకముందు ఎంత చీకటి ఉండనివ్వండి, సూర్యోదయం అయిన తరువాత చీకట్లన్నీ విచ్చిపోయినట్టు. ఎన్ని పాపములు చేసిన వాడైనా గంగానదిలో స్నానం చేస్తే ఆ పాపములన్నీ తొలగిపోతాయి, ఆయన స్వర్గాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి పాపాలు చేసేయడం, వెళ్ళి గంగలో మునిగేయడము అని కాదు దాని తాత్పర్యం. తెలిసో తెలియకో ఇంతకాలం పాపాలు చేశాం, ఇక పైన మా జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటున్నాం, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాం, ఉత్తమ గుణములను సంతరించుకోవాలనుకుంటున్నాం అనే పూనికతో వెళ్ళి గంగలో మునగడం తాత్పర్యంగా భావించాలి తప్ప, కేవలం గంగానది స్నానం అన్ని పాపములను తీసేస్తుంది, చీకటిని సూర్యోదయం ఎలా చీల్చేస్తుందో అలా చీల్చేస్తుంది అని ప్రతిపాదించారు కాబట్టి ఎన్ని పాపములు చేయడానికైనా అది అధికారమును సంప్రాప్తం చేసినట్టు అని మాత్రం ఆలోచన చేయకూడదు. ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు అన్ని వేల్వత్సరములు నకలోక మహాసుఖశ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి. ఇది కారణంగానే మనకి భారతదేశంలో సనాతన ధర్మంలో ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టేసిన తరువాత, దహన సంస్కారం అయిపోయిన తరువాత అస్థికలను తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేయడం అనేటటువంటి అలవాటు ఏర్పడింది. ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు. ఒక మనిషి మరణించిన తరువాత అతని దహనం అయిపోయాక ఆ అస్థి సంచయనం చేస్తారు కొడుకులు, చేసి ఆ ఎముక పట్టుకెళ్ళి గంగలో కలిపితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముక గంగానదిలో ఎన్ని సంవత్సరములుంటుందో దాన్ని 1000 పెట్టి గుణించి అన్ని వేల సంవత్సరములో ఆయనకి స్వర్గలోకవాసం ఇస్తారు. అంటే గంగానదిలో ఒక ఎముక ఉండడం అనేటటువంటిది అంత గొప్ప. కాబట్టి ఆ గంగ అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి త్రిపథగా 3 లోకముల యందు ప్రవహిస్తున్నటువంటి గొప్ప నదీస్వరూపం. ఆకాశమునందు ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినటువంటి ఏకైక నది. బ్రహ్మగారి కమండలంలో ఉన్నటువంటి జలములను శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు త్రివిక్రమ స్వరూపంగా పెరిగినప్పుడు కడిగితే ఆకాశగంగగా ప్రవహించి, తదనంతరము భగీరథుడు తపస్సు చేసిన తరువాత గంగ ఆకాశము నుండి భూమి మీద పడినప్పుడు పరమశివుడు శిరస్సును దాలిస్తే భూమి మీద పడినటువంటిది. అందుకే త్రిమూర్తుల యొక్క స్పర్శను పొందినటువంటిది గంగ. 3 లోకముల యందు ప్రవహిస్తున్నది గంగ, అందుకని త్రిపథగా అని పేరు. అటువంటి గంగానది అంత శక్తివంతమైనటువంటిది సుమా అని చెప్పి, అనగా సోమములేని అధ్వరంబును శశిలేని రాత్రియు రవిలేని నభము ఆత్మధర్మములేని ఆశ్రమంబును పుష్ప సంపదలేని భుజమును బోలే హీనతనొందు గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగా పయపాన కరణంబు గావించు నిర్మలత్వము చేయ నేరవు అగ్నియందు పడిన దూదియట్లగు గంగావగాహనమున పాతకంబులు అఖిల భూతములకు దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగ కిడుకావు. ఆ గంగానది స్నాన వైభవాన్ని, ఆ గంగానది జలముల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. యజ్ఞం చేసినప్పుడు సోమరసాన్ని ఉపయోగించడం అనేటటువంటిది ప్రధానం. సోమరసం లేనటువంటి యజ్ఞం, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని ఆకాశం, స్వధర్మాన్ని పాటించడానికి ఉపయోగం లేనటువంటి ఆశ్రమం, పువ్వులు లేని చెట్టు,
ఎట్లా శోభ లేకుండా ఉంటాయో గంగానది ప్రవాహం లేని దేశం అటువంటి వైభవాన్ని లేనిదై ఉంటుంది. కాబట్టి గంగ ఉన్న దేశం అంత గొప్ప దేశం. అంటే ఇటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో గంగానది ప్రవహిస్తూ ఉండడం నిజంగా ఎంత అదృష్టం. అటువంటి దేశంలో పుట్టడం ఎన్ని కోట్ల జన్మల పుణ్య విశేషం. అందుకే ఎన్ని జన్మలెత్తినా ఈ దేశమునందే జన్మించదముగాక. ఎన్ని జన్మలెత్తినా గంగాది నదుల యొక్క వైభవాన్ని మనసులో స్మరించి వాటి యందు భక్తిభావంతో బ్రతికేటటువంటి భాగ్యము ఈశ్వరుడు కటాక్షించుగాక అని కోరుకుందాం. చాంద్రాయణ వ్రతాలు ఎన్ని చేసినా కూడా, 100 చేసినా కూడా గంగానది నీరు త్రాగితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం రాదు. సకల పాపములు పరితాపంతో అయ్యో ఇన్ని చేశానే అన్న బాధతో వెళ్ళి గంగలో స్నానం చేస్తే పోతున్నాయి. అగ్ని దూదిలోకి వెళ్ళి పడితే ఆ దూది అంతా ఎలా కాలిపోతుందో అలా సమస్త జీవరాశులకు కూడా దుఃఖమంతా కూడా గంగా స్నానము చేత సమసిపోతోంది. శరణంబులేని జనులకు పరమ శరణమండ్రు మునులు భాగీరథి, నిర్జరులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందున్. భీష్మాచార్యుడంతటి మహానుభావుడు చెప్తున్నటువంటి మాట. అసలు ఏ దిక్కు లేనటువంటి జనులు ఎవరుంటారో అటువంటి వారికి దిక్కు లేదు నాకనేటటువంటి భావన పొందవలసిన అవసరం లేనే లేదు. ఎందుకని అంటే గంగ గొప్ప దిక్కు. గంగానదిని స్మరించినంత మాత్రాన చాలు. గంగానది 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 అనుచు స్మరించునరునకు ఎవరైతే లేవగానే లేకపోతే గుర్తొచ్చినప్పుడు ఒకసారి గంగా 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 అంటారో అటువంటి వారందరికీ కూడా గంగమ్మ అంత ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి గంగమ్మ మాకు దిక్కు లేదు అని ఎవరూ అనుకోవలసిన అవసరం లేదు. అందరికీ దిక్కై గంగమ్మ నిలబడుతుంది. అట్లాగే దేవతలకు అమృతం ఎలాగో మనకి భూలోకంలో నరులకు ఆ గంగ అట్లాగా. ఆ గంగానది ప్రవాహం అంత గొప్పది అని చెప్తున్నాడు భీష్ముడు. అట్లాగే తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన పాల తటి తదంతర్మృత్సం కలితము చేసిన పాపంబులు తొలగు సుపర్ణు కనిన భుజగముల క్రియన్. గంగానది ప్రవాహంలో అడుగున ఉండేటటువంటి ఇసుక తీసుకుని తల మీద వేసుకొని, గంగానది ఒడ్డున ఉండేటటువంటి మట్టి కొద్దిగా తీసుకుని నుదుటికి వ్రాసుకున్నవాడు ఎవరుంటాడో వాడు గంగానది స్నానం చేశాడా చేయలేదా అని కూడా సంబంధం లేదు. గంగా ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసుక తల మీద వేసుకొని గంగమ్మ ఒడ్డున ఉన్నటువంటి బురద కొంచెం తీసి నుదుటిను వ్రాసుకొని కూర్చుని ఆ గంగా ప్రవాహం చూస్తూ ఆ తల్లిని సేవించి నమస్కరించి భక్తి కలిగినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడికి గరుత్మంతుణ్ణి చూస్తే పాములు పారిపోయినట్టు పాపములన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అంత గొప్పది సుమ ఆ గంగ యొక్క స్పర్శ. ఆఖరికి గంగానది ప్రవాహంలో ఉన్నటువంటి ఇసక, గంగ ఒడ్డున ఉన్నటువంటి మట్టి బురద కూడా అంత గొప్పవి. అట్లాగే ఇవుల నేడు తరంబుల అవుల 7 తరములను పితృవర్గంబు నరుడు గంగ నాడి శుచిచేయ చూచిన అంత మాత్రమున్ పాచు వాక్మన కాయజ పాపతతులు. ఎవరైతే ఈ గంగా స్నానం చేస్తారో అటువంటి వారు 14 తరాల యొక్క పితృదేవతలందరినీ కూడా ఉద్ధరిస్తున్నారు. ముందు ఉన్న 7 తరాలు, తర్వాత ఉన్న 7 తరాలు గంగానది యొక్క స్నానం చేత పోతున్నాయి. అంతేకాదు, గంగను చూసినంత మాత్రం చేత గంగానదికి ఒక వైభవం ఉంది. గంగానది స్నానం 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 అని తాపత్రయపడి వెళ్ళిన తరువాత ఏ జ్వరమో వచ్చి గంగలో స్నానం చేయలేకపోయినా గంగ దర్శనం చేసినంత మాత్రాన గంగా స్నాన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నేను సొంతంగా చెప్తున్న మాటలు కావు, వేదమంత్రములకు పెద్దలు నేను ప్రసంగ ప్రారంభంలో ప్రస్తావించానే, ప్రాతస్మరణీయులు మహానుభావులు. వాళ్ళ వల్ల ఈ గోదావరి జిల్లాలకి ఎనలేని ప్రఖ్యాతి కలిగింది. ఇప్పటికీ కంచి కామకోటి పీఠానికి కానీ శృంగేరి పీఠానికి కానీ వెడితే పెద్దలు, పరమ పూజనీయులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారులైనటువంటి పీఠాధిపతులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మేము కాకినాడ నుంచి వచ్చాం అని అన్నాం అనుకోండి, వెంటనే వారు తలుచుకునేటటువంటి మహానుభావులు
ఓ మహానుభావుడు పులూరి గణపతి శాస్త్రి గారు ఉన్న ప్రదేశం అంటారు, రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు ఉన్న ప్రదేశం అంటారు. అటువంటి విద్వన్మణులు వాళ్ళు వేదమంత్రములకు భాష్యములు చేశారు. వాళ్ళు చెప్పిన విశేషాలు, ఒక నదీ స్నానం చేస్తే ఎలా చెయ్యాలి, తీర్థస్నానం చేస్తే ఎలా చెయ్యాలి, ఒక్కొక్క నదీ వైభవం ఎలా ఉంటుంది, నదులకు అధిష్టాన దేవతలు ఎలా ఉంటారు, వారు చెప్పినటువంటి మంత్ర వ్యాఖ్యాన గ్రంథములలో ఉన్నటువంటి విషయాల్ని అక్కడక్కడ నేను కలిపి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కోటేశ్వరరావు గారు సొంతంగా చెప్పినవి అని అనుకోకండి. అందుకే నేను ఆ పద్యం చదివి చెప్తున్నాను కదూ. అనుశాసనిక పర్వంలో సాక్షాత్ భీష్ముడు, గాంగేయుడు, గంగాపుత్రుడు ఆయన చెప్తున్న మాటలు అటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు. కాబట్టి నదులకు అధిష్టాన దేవతలు ఉంటాయి, నదీ స్నానములు అంత ఫలితాన్ని ఇస్తాయి. అది ఈ దేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఆ గంగానదీ స్నానం చేసినంత మాత్రం చేత మాట చేత ఏర్పడిన దోషములు, శరీరము వలన ఏర్పడిన దోషములు, మనసు వలన ఏర్పడిన దోషములు, ఈ 3 రకములైనటువంటి దోషములు కూడా నశించిపోతున్నాయి. అంటే ఇక పైన నేనటువంటి దోషములు చెయ్యను అని సంకల్పం చేసుకుని నాకు అటువంటి నియంత్రించుకునే అవకాశాన్ని ఇమ్మని గంగమ్మను ప్రార్థించి స్నానం చేయడం ఉత్తమమైనటువంటి విధానం. అట్లాగే అసలు ఆ గంగ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక స్త్రీ వెళ్ళి ఆ గంగానదిలో స్నానం చేస్తే భీష్ముడు చెప్పిన దాని ప్రకారం ఒక పురుషుడు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఆమె సంక్రమింపచేస్తుంది. ఎందుకని అంటే, వినిన వేడుక చేసిన కనిన చేతనంటినను 2 కులముల యందు కలుగు పితృగణంబుల నెల్ల సద్గతికి పుచ్చు గంగ ఎటుసేయునో అవగాహనమున. ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ, ఒక పెళ్ళైపోయిన తల్లి వెళ్ళి వినిన ఆ గంగానది గురించి విన్న ఆమె ఆ గంగానది గురించి ఏదైనా ఉత్సవం చేసిన, అంటే చూడండి గంగ పూజ చేశామంటారు, 10 మందిని పిలిచి సంతర్పణ చేస్తారు, అటువంటి ఉత్సవం చేసిన, కనిన ఆ గంగానది దర్శనం చేసిన, చేత అంటినను ఒక్కసారి ఆ గంగానది నీళ్లు ముట్టుకున్న, 2 కులముల యందు కలుగు పితృగణంబుల నెల్లా పుట్టింటి వారిని, అత్తవారింటి వారిని, 2 వైపుల వారిని కూడా ఉద్ధరిస్తుంది. అలాగే పురుషుడు కూడా సంకల్పం చేసుకుని, పితృపంచకంలో ఒకడు మా మామగారు వాళ్ళు అభ్యున్నతి పొందాలి ఒకవేళ వారి శరీరమును విడిచిపెట్టేసినట్లయితే అని సంకల్పం చేసుకుని ఈ పనులు చేసిన 2 వైపుల వారిని తరింపచేయగలరు. అంటే చాలా తేలికగా స్త్రీ కానీ పురుషుడు కానీ 2 వైపుల వారిని కూడా ఉద్ధరించడానికి మార్గం గంగానదిని కేవలం చూడడం, వినడం, తత్సంబంధమైన ఉత్సవం చేయడం, ఇటువంటివైతే ఇక గంగానదిలో స్నానం చేస్తే దాని ఫలితం చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది? గంగ ఎటుసేయునో అవగాహనమున. అసలు ఆ గంగానది స్నానం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే, ధర్మరాజా నేనేం చెప్పను అని భీష్మాచార్యుల వారంతటి వారన్నారు అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమక్షంలో అంతమంది మునులు ఋషులు పరివేష్టించి ఉండగా అంపశయ్య మీద పడుకుని మహానుభావుడు చెప్తున్నాడు అంటే అసలు ఆ గంగానది వైభవం, ఆ గంగానది స్నానం ఎంత గొప్పవి. విను గంగా గంగాయను కీర్తనముతో ఉండు నీట తగ మునిగిన అజ్జనులు దురితముల దొరగుదురని ఆర్యులు చెప్పవిందు నంచిత చరిత. గంగానది గొప్పతనం ఏమిటంటే, ఏదో ఏరులో స్నానం చేస్తున్నాడు, ఏదో చెరువులో స్నానం చేస్తున్నాడు, స్నానం చేస్తూ ఒకసారి గంగమ్మని మనసులో తలుచుకుని గంగా గంగా అంటూ ఈ చెరువులో స్నానం చేస్తే వాడు గంగానది స్నానం చేశాడు అని ఫలితం ఇమ్మన్నారు. అంటే కేవల స్మరణ చేత, కేవలం నామోచ్చరణం చేత అంత గొప్ప శక్తిని గంగమ్మ ఇవ్వగలదు. అందుకే శక్తి కలిగి కూడా అసలు ఆ గంగానది స్నానం చేయకపోతే వాణ్ణి గుడ్డుతో సమానంగా చూసింది శాస్త్రం. అట్లాగే గుడ్డితో సమానమైన వాడు అంది. ఇంద్రుడు మొదలైన దేవతలే గంగ కావాలనుకుంటే ఇక మనం ఎంతటి వారం? అంతేకాదు, ప్రాణం పోయేటటువంటి సమయంలో ఎవరైనా గంగానదిని స్మరించినంత మాత్రం చేత ఆ గంగమ్మ మోక్షం ఇవ్వగలదు. అందుకే ఆ గంగ
స్మరణము చేత రాజ సంబంధమైన, చోర సంబంధమైన, భూత సంబంధమైనటువంటి పాపాల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి, కీర్తి కలుగుతుంది. శివుడంతటి వాడు గంగని జటాజూటమునందు ధరించాడు అంటే ఇక ఆ గంగమ్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం? 3 పదముల జని లోకములకు మూటికుజ్వలాంకృతి, లోకముల మూటికుజ్వలాలంకృతియు పెంపు నొసగునట్టి అమలతరమూర్తియగు దేవినాశ్రయించువాడు కృతకృత్యుడిది నిక్కువము కృతాత్మ. ఓ ధర్మరాజా, 3 మార్గాలలో ఆకాశము నుండి భూమి మీదకి వచ్చి పాతాళ లోకానికి వెళ్ళినటువంటి త్రిపదగ అయినటువంటి గంగానది 3 లోకాలకి కూడా అలంకారమైంది. అటువంటి స్వచ్ఛమైనటువంటి గంగానదిని ఎవరు ఆశ్రయిస్తున్నాడో వాడికన్నా అదృష్టవంతుడు, ధన్యుడు, భగవదనుగ్రహం పొందినటువంటి వాడు, జీవితాన్ని చరితార్థం చేసుకున్నవాడు ఎక్కడుంటాడయా అని అడిగి, జనులకు ఇంద్రుడు, గ్రహములకు ఇనుడును, తారకులకు ఓషధీషుడపోలెన్ మనుజోత్తమ కడు నిక్కుడు వినుము నరులకెల్ల జాహ్నవి మహత్వమునన్. మనుష్యులందరికీ కూడా ఇంద్రుడు ఎంత గొప్పవాడో, అట్లాగే గ్రహాలకు అన్నింటిలోకి సూర్యుడు ఎంత గొప్పవాడో, ఎన్ని నక్షత్రములు ఉన్నా చంద్రుడు లేని ఆకాశం శోభ లేకుండా ఎలా ఉంటుందో, అంటే నక్షత్రములన్నిటి మధ్య చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటేనే అందం వచ్చినట్టు, చంద్రుడు లేని తారకలకు అందం లేనట్టు. అసలు ఆ గంగానది ఎంత గొప్పదయా! అటువంటి గంగానది అన్ని విషయాలలోనూ, అన్ని రకాల వైభవాలలోనూ మనిషిని ఉద్ధరించడంలో గంగకు గంగయే సాటి. ఆ గంగతో పోల్చడం, ఆ గంగ గురించి చెప్పడం అంత గొప్ప ఉసుమ. ఆ గంగతో పోల్చి చెప్పడానికి నిజానికి గంగా వైభవం కన్నా అని పోల్చడానికి లోకంలో ఏవి ఉండవు. అంత గొప్పది సుమా గంగ అని చెప్పి ఒకానొకప్పుడు కపిల మహర్షి కోపాన్ని చెంది ఆయన క్రుద్ధుడై ఒక్కసారి హుంకారం చేసినంత మాత్రం చేత 60,000 మంది సగరులు కాలిపోయి బూది కుప్పలై పడిపోయారు. ఆ బూది కుప్పలై పడిపోయినటువంటి వారిని అందరినీ కూడా ఉద్ధరించింది ఆ గంగమ్మ యొక్క ప్రవాహం. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భగీరథుడు గొప్ప ప్రయత్నం చేసి, తపస్సు చేసి, బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది, తదనంతరం శంకరుడు ఆ గంగను భరించడానికి, వహించడానికి అంగీకరిస్తే, ఆకాశం నుంచి పడినటువంటి గంగమ్మ అహంకరిస్తే, శంకరుడు జటాజూటంలో బంధిస్తే, భగీరథుడి యొక్క ప్రార్థన మేరకు ఆ గంగమ్మను మళ్ళీ ఆ శంకరుడు విడిచిపెట్టేస్తే, ఆ విడిచిపెట్టబడినటువంటి గంగ భూమి మీద ఆ భగీరథుడి యొక్క రథం వెనకాతల వెళ్ళిపోతూ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తితే, ఆగ్రహించిన మహర్షి గంగా జలాన్నంతటినీ పానం చేసి మళ్ళీ కుడిచీలోంచి విడిచిపెడితే జాహ్నవి అని పేరు పొంది పాతాళలోకానికి వెళ్ళి 60,000 మంది సగరుల యొక్క బూది కుప్పల మీద ప్రవహించిన కారణం చేత సగరులు ఉత్తమ లోకములను పొందారు. అట్లా 3 లోకముల యందు ప్రవహించినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రవాహం ఆ గంగానది. రాజర్షి అయినటువంటి భగీరథుడి చేత భూలోకమునకు తేబడింది. విష్ణు పదము వలన, విధుని వలన, సూర్యు వలన, మేరు రూపకలితుడైన విష్ణు వలన, త్రిపుర విజయి మౌళి వలన నుండి హిమనగమున ఒలసె గంగా. ఆ గంగానది ప్రవహించి వచ్చినప్పుడు ఆకాశం మించి చంద్రుడి మీదకి, చంద్రుడి మించి సూర్యుడి మీదకి, సూర్యుడి మించి మేరు పర్వతంతో సమానమైనటువంటి విష్ణువు మీదకి, విష్ణువు మించి శంకరుడి మీదకి, శంకరుడి మీద నుంచి హిమవత్ పర్వతం మీదకి, హిమవత్ పర్వతం మించి భూమి మీదకి వచ్చింది. అంత గొప్ప ప్రవాహం కలిగినటువంటి నది గంగ. మేరువు మణులను వారిధి వారి కణంబులను విన్నువడు ఒగు గంగా స్థార గుణంబులు తగు సంఖ్యారూఢంబులుగా చేతత అతుల వివేక. ఓ ధర్మరాజా, గంగానది యొక్క గుణములను, ఆమె యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ గుణముల గురించి చెప్తూ వేళ్ళు ఒక్కొక్కటి మడుస్తూ చెప్పడం మొదలు పెడితే ఎవరూ కూడా ఎన్నిసార్లు మడిచినా చెప్పలేరు. ఎందుకని అంటే మేరు పర్వతంలో ఉన్నటువంటి రత్నాలన్నింటినీ లెక్కపెట్టు అంటే లెక్క పెట్టచ్చు, లేదు సముద్రంలో నీటి బొట్లు ఎన్నున్నాయో లెక్కపెట్టు అంటే లెక్క పెట్టచ్చేమో. కానీ గంగానది యొక్క గుణముల గురించి చెప్పు అంటే చెప్పడం
ఎవరికీ సాధ్యం కదయా. అన్ని ఉత్తమములైనటువంటి గుణములు కలిగినటువంటిది గంగ అని చెప్పి శాంతనవుడిట్లను గంగాస్తోత్ర సహితమై పరగిన ఈ వినుతేసిహాసము పఠించిన వినినను రుజలు వాయు చందవఘంబుల్. ఎక్కడైనా సరే ఈ గంగానది యొక్క ప్రాశస్త్యాన్ని చదువుకున్న, దాన్ని విన్న, దాన్ని చెప్పిన అటువంటి వారందరికీ కూడా రోగాలు రాకుండా ఉంటాయి, పాపములన్నీ తొలగిపోతాయి. అంత గొప్పదైనటువంటి ఈ గంగా మహాత్మ్యాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ ఉండడం, వింటూ ఉండడం అనేటటువంటిది ఎంతో మంచిది అన్నది శాంతనవుడైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. తదనంతరం ఆ గంగానది వైభవాన్ని విన్నటువంటి ధర్మరాజు గారు ఎంతో సంతోషించి ఇంకా తృప్తి కలగక తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారిని చూసి, తాతగారు, లోకంలో ఎందరో పూజనీయులున్నారు, కానీ అందరిలోకి చాలా గొప్పవారిగా పరమ పూజనీయులుగా పేర్కొనబడిన వారి గురించి నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే వరుణుడు, సమీరణుడు, తరణి, పర్జన్యుని, సప్తార్చి, ఈశాను, షణ్ముఖుని, మహాలక్ష్మిని, విష్ణుని, అజు, బృహస్పతి, చంద్రు, జలముల, భూమి యజ్జనములిప్పుడు నతిభక్తి సేవింతురట్టి వారలకునే మ్రొక్కుదు. వేదపరులు, తపోధనులు, దేవతాపూజనులు, భూమి ధన ధాన్య గోదానశీలురు, ఆదరంబు కల్గి అతిథి పూజగా వించువారలు, పితృసమర్చకులను, భిక్షితాన్నపూత శాంత భావములు కలవారు, సత్యవ్రతులను, పూజ్యులనఘనాకు. భీష్ముడంతటి వాడు ఎంత గొప్పవో, ఎంత గొప్పవారో, వారు ఎంత పూజనీయులో, ఎటువంటి వారి దర్శనం చేత మనం వెంటనే పవిత్రులమవుతామో, ఎవరు కనపడగానే రెండు చేతులెత్తి నమస్కరించాలో అటువంటి వారి గురించి చెప్తున్నాడు. చెప్తూ ఎటువంటి వారిని పూజ చేసినటువంటి వారు అంత గొప్పవారు అవుతారు అన్నది చెప్తూ, ఒకసారి నారద మహర్షి అంతటి వాడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సత్కారం చేసి నమస్కరిస్తే, ఆ నారద మహర్షి వెళ్ళినప్పుడు మిక్కిలి గౌరవంతో ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే, ఆ దేవముని ఆ దేవకీనందనుడైనటువంటి కృష్ణ పరమాత్మతో చెప్పినటువంటి విశేషాలు ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అంటే నారద మహర్షి అంతటి మహానుభావుడే వీళ్ళు కనపడితే నమస్కరిస్తాడు అంటే ఇక మనం ఎంత ఆదర్శవంతంగా దాన్ని తీసుకోవలసి ఉంటుంది. వరుణుని, అట్లాగే ఆ సమీరణుని అంటే వాయువుని, సూర్యుణ్ణి, మేఘుణ్ణి, అగ్నిని, ఈశానుడు శంకరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి, మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని, బ్రహ్మగారిని, బృహస్పతిని, చంద్రుణ్ణి, జలాల్ని అంటే నీటిని, భూమిని ఏ జనులు పూజ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పూజనీయులే, వారందరూ కూడా గౌరవనీయులే. అట్లాగే గురువుగారి దగ్గర కూర్చుని గురు శుశ్రూష చేసి స్వరంతో ఆ వేద మంత్రములను నేర్చుకున్నటువంటి మహానుభావులైనటువంటి వేద పండితులు, తపోధనులు, గొప్ప తపస్సు కలిగినటువంటి వారు, దేవతా పూజనులు, దేవతలను పూజించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వారు, భూమిని, ధనాన్ని, ధాన్యాన్ని, గోవుని దానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు, ఎంతో ఆదరభావంతో ఇంటికి వచ్చినటువంటి అతిథిని పూజించి ఆ అతిథికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారు, పితృదేవతల్ని చేయవలసినటువంటి రీతిలో గౌరవం చేసి అర్చించేటటువంటి వారు, శరీరంతో ఉండగా తల్లిదండ్రుల్ని సేవించేటటువంటి లక్షణం ఉన్నవారు, భిక్షాటన చేసి వచ్చినటువంటి అన్నంతో ఏ కోరిక లేకుండా పరమ పవిత్రమైనటువంటి జీవితం గడిపేటటువంటి వారు, సత్యమును తప్ప అసత్యమును ఎన్నడూ పలకను అని చెప్పి వ్రతాన్ని తీసుకుని పాటించేటటువంటి వారు పరమ పూజనీయులు. అటువంటి వారి దర్శనం మన యొక్క అభ్యున్నతికి కారణం. అట్లాగే ధర్మార్థకామ సేవకులు అంటే ధర్మమునకు అర్థాన్ని కామాన్ని ముడివేసినటువంటి వారు, ఏది సంపాదించినా ఏది ఖర్చు పెట్టినా ధర్మబద్ధంగా సంపాదించానా, ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా అని ఆలోచించి చేసేవారు. ఏ కోరికైనా మనసులో కలిగితే ఇది ధర్మచక్రంలో ఇముడుతోందా,
అని ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు, వ్యామోహం లేనివారు, మంచి నడవడి కలిగినటువంటి వారు, నమస్కరింపదగిన వారు, అటువంటి వారు కనబడగానే వారిని నమస్కరించాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు చెప్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ఆ ధర్మరాజు గారు మళ్ళీ ఎన్నో విషయాలు ప్రస్తావన చేస్తూ అందులో ఒకటిగా, అయ్యా తాతగారు, నాకు దానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి దానములేవి అన్న విషయములు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, దానములన్నిటికీ భూదానం వెక్కుడు, సమస్త ధాన్యములు ప్రభూతానీక వస్త్ర ధన రత్నానూనత్వమును భూమి నవుట కథమునన్. ఓ ధర్మరాజా, అన్ని దానములలోకి భూదానము చెయ్యడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే భూమిలోంచి పంట పండుతుంది, పంట పండి అన్నం వస్తుంది, అన్నము వలన శరీరం నిలబడుతుంది. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన సంతానము కలుగుతుంది. అట్లాగే భూమిలోంచి ప్రత్తి వస్తుంది, దాంట్లోంచి వస్త్రములు వస్తాయి, భూమిలోంచి రత్నములు వస్తాయి. కాబట్టి ఐశ్వర్యవంతుడవుతాడు. అంటే ఒక్క భూమిని దానం చేసిన కారణం చేత ఇన్నిటినీ ఇచ్చినట్టే లెక్క. అందుకే భూదానం అనేటటువంటిది చాలా చాలా గొప్ప దానం. ఆ దానం అనేటటువంటిది శక్తి కలిగినటువంటి వారు తప్పకుండా చెయ్యాలి. అజిప్రాప్త మృతులు గురుపూజకులును మరియు ఎట్టి పుణ్యాత్మకులున్ రాజోత్తమ భూదాన భ్రాజిష్ణుని పోలరండ్రు పరమమునీంద్రుల్. యుద్ధంలో మరణించినటువంటి వారైనా సరే, గురువులను పూజించేటటువంటి వారైనా సరే, లేదా ఇతరత్ర ఎంత గొప్ప పుణ్యకార్యాలు చేసినటువంటి వారైనా సరే, భూదానం చేసినటువంటి వారితో సమానులు మాత్రం కాలేరు. అంటే ఆ భూదానము యొక్క గొప్పతనం అంతా ఇంత అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? విను రాజులకు అవశ్యంబును చేయగవలయు అధిక భూదానము, రాజనువాడఘముల కాకరమనగా అది తక్కనుంటన దివ్యమగుని. రాజులు తప్పకుండా భూదానం చెయ్యాలి. ఆ కాలంలో ఆ భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ద్వాపర యుగం నాటి నియమం. ఎందుకని అంటే రాజులు భూమిని పరిపాలిస్తారు కాబట్టి ఆ భూమిని పరిపాలన చేసేటప్పుడు, శిక్షలు వేసేటప్పుడు తెలిసో తెలియకో పాపములు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఆ పాపముల రాశి పోగొట్టుకోవడానికి రాజు తప్పకుండా భూదానం చేయడం మంచిది ధర్మరాజా అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజును ఉద్దేశించి చెప్పి, భూదానము తర్వాత మళ్ళీ అంత గొప్ప దానము అన్నదానము. అన్నదాన సదృశముకు దానమెందునెవ్వడును ఎన్నడును లేదు, కావునను విధేయమన్నదానము అధిక యత్నపూతంబుగా పూని దాని చేత పుణ్యతమము. అసలు ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఎవరి చేతనైనా చెయ్యబడవలసినది ఏదైనా ఉంటే అది అన్నదానమే. ఎందుకని అంటే అందరూ చెయ్యగలిగినటువంటిది అన్నదానం. సర్వసాధారణంగా అన్నదానం చెయ్యడానికి నాకు శక్తి లేదన్న వాళ్ళు ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక్కరికైనా ఒక సంవత్సరం మొత్తం మీద అన్నం పెట్టడం కష్టం కాదు. అటువంటి స్థితి ఎవరికీ కలగకుండుగాక, అందరూ పెట్టగలిగిన స్థితినే పొందుదురుగాక. కాబట్టి అన్నదానం చేస్తే వచ్చే లక్షణం ఏమిటంటే, మిగిలిన దానాలు ఎన్ని చెయ్యండి ఇంకా కావాలనొచ్చు, కానీ అన్నం తిన్నవాడు మాత్రం ఇంకా కావాలి అనలేడు. కడుపు నిండిపోయింది అనుకోండి, త్రేణుపొచ్చి చాలు చాలని సంతోషపడి వెళ్ళిపోతాడు. ఆ అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబడి ఆ అన్నం తినడం వల్ల కలిగినటువంటి శక్తితో ఆయన మంచి పనులు చేయగలుగుతాడు. కాబట్టి ప్రాణదానం చేసినట్టు, జీవిత దానం చేసినట్టు, శక్తి దానం చేసినట్టు ఇన్నీ కూడా అన్నదానము వలన లభిస్తున్నాయి. కాబట్టి అన్నదానమును మించినటువంటి విశేషం లోకంలో ఏదీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే అన్నదానమును చేయవలసినదే అని చెప్పి ఒక్కొక్క నక్షత్రమునందు ఒక్కొక్క వస్తువుని దానం చేయడం చాలా గొప్ప. ఏ నక్షత్రమునందు ఏది దానం చేస్తే మంచిదో చెప్తాను ధర్మరాజా విను అని. కార్తెలో అయితే పాయసం, బ్రహ్మదేవతగా కలిగినటువంటి రోహిణీ నక్షత్రంలో మినుములు, అట్లాగే ఆర్ద్రా నక్షత్రంలో ఆవు,
పునర్వసు నక్షత్రంలో అదితి నక్షత్రం, అది పునర్వసు, తీయని పులగం. అలాగే బృహస్పతి నక్షత్రమైనటువంటి పుష్యమిలో బంగారం, ఆశ్లేషలో వెండి, మఖలో ఉప్పు నువ్వులు, భౌలి తారయైనటువంటి పుబ్బలో చెరకు రసంతో వండిన అన్నం, ఉత్తర ఫల్గుణిలో పాలతో వండినటువంటి పౌష్టికాన్నం, సూర్య నక్షత్రంలో ఏనుగు, రథం, చిత్తా నక్షత్రంలో మంచిగంధపు చెక్క, స్వాతిలో తనకిష్టమైనటువంటిది ఏదో అది. కాబట్టి అటువంటివన్నీ కూడా నక్షత్రాలలో దానం చేస్తారు. అట్లాగే విశాఖ నక్షత్రంలో ఎద్దు, అనురాధ నక్షత్రంలో పైన వేసుకునే కండువ అంటే ఉత్తరీయం, జ్యేష్ఠ నక్షత్రంలో కరివేపాకుతో కూడుకున్న ముల్లంగి, మూలా నక్షత్రంలో మంచి పండు, పూర్వాషాఢ నక్షత్రంలో పెరుగు, ఉత్తరాషాఢ నక్షత్రంలో తేనెతో నిండినటువంటి అన్నం, శ్రవణం నక్షత్రంలో కంబళి, ధనిష్టలో బండి అంటే శకటం, శతభిషం నక్షత్రంలో యవలు, అట్లాగే ఉత్తరాభాద్రలో మాంస సంబంధమైనటువంటి విషయాలు, రేవతి నక్షత్రంలో కంచుకుండతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయడం అంటే పాలు పితకడానికి కంచు పాత్రతో కూడుకున్నటువంటి గోదానం. అట్లాగే అశ్విని నక్షత్రంలో గుర్రపు బండి, భరణిలో మేలైనటువంటి నువ్వులు, ఆవులు మొదలైనటువంటి దానం చేయడం మంచిది. అన్ని నక్షత్రాల్లో చేసేటటువంటి దానములు కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకించి ఈ నక్షత్రములలో ఈ వస్తువులను దానం చేయడం చాలా శ్రేష్టం అని చెప్పి అత్రి మహర్షి చెప్పినటువంటి ఒక విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. కనకమాయుప్రదంబు పావనము భావశుద్ధినునరించి దాతకు సూరతమున వేట్కతో దాని నిచ్చుట వేర పొగడనేలా అనియే హరిశ్చంద్రుడు యుద్ధతేజ. లోకంలో బంగారాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. వాళ్ళు చాలా చాలా పూత చరిత్ర అంటే పావనమైనటువంటి జీవితాన్ని పొందుతారు, భావములు శుద్ధి పొందుతాయి. కాబట్టి సువ్రతులై ఏదైనా వ్రతం చేసినప్పుడు బంగారాన్ని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచి విషయం. ఈ దానాలతో పాటుగా చెరువులు తవ్వించడం, కొలనులు తవ్వించడం, నూతులు తవ్వించడం, బావులు తవ్వించడం ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటి విషయములు, అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయములు. సమాజంలో అందరూ వీటి వలన ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరైతే ఇటువంటి మంచి పనులు చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత స్వర్గలోకవాసము కలుగుతుందయా ధర్మరాజా అని చెప్పి, అట్లాగే ఘృతదానం అంటే నీతిని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. అది యాగాదులలో ఉపయోగిస్తుంది కనుక అట్లాంటి వస్తువుని ఇవ్వడం ఎంతో మంచిది. అందున ఆ నెయ్యి తీసుకెళ్ళి యజ్ఞం చేసేవాళ్ళు, యాగం చేసేవాళ్ళు, అగ్ని ఆరాధన యందు ఉపయోగించేటటువంటి వాళ్ళైతే ఆ నీతిని దానం చేసిన వాడు మరింత అభ్యున్నతిని పొందుతాడు. అట్లాగే ఛత్రమిచ్చి కాంచు పుత్రుల పురుషుండు సకల కామ్య దాన సమము శకటమిచ్చుటనగా చెప్పులిచ్చిన కంటకులైన రిపుల త్రొక్కి అతడు తిరుగు. భీష్మాచార్యుల వారు ఎంత చిన్న చిన్న విషయాలు కూడా విడిచిపెట్టలేదు. అడగడమే తడవు ఎన్ని విషయాలు చెప్పారో మహానుభావుడు. గొడుగుని యోగ్యుడైన వ్యక్తికి దానం చేసినటువంటి వ్యక్తి మంచి పుత్రులను పొందుతాడు. అట్లాగే అన్ని దానములతో సమానమైనది వాహనాన్ని సమకూర్చడం. వాహనాన్ని ఇవ్వడం అనేటటువంటిది అన్ని దానములతో సమానం. ఇతరులకు చెప్పులు ఇవ్వడం అంటే పాదరక్షలను దానం చేయడం అనేటటువంటిది చాలా గొప్పది. పాదరక్షలు వేసుకున్నవాడు ముళ్ళు రాళ్ళు ఎలా ఇబ్బంది లేకుండా తొక్కి వెళ్ళిపోతాడో, శత్రుభావనలు ఎవరికి మన యందు కలగకుండా అందరితో మిత్రుడిగా చరించడానికి అవకాశాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తి. అట్లాగే దివ్యమునియకు కాశ్యపు భవ్య గాత్రముల జనించి భవ్యంబులై తిలలు వెలయు అట్లు కావున తత్కృత అజనమఖిల వస్తు యజనంబుతో సరివచ్చునండ్రు. కాశ్యపముని యొక్క అవయవములలోంచి పుట్టినటువంటివి నువ్వులు. అందుకే ఆ నువ్వులు చాలా గొప్పవి. యజ్ఞం చేసేటప్పుడు ఆ నువ్వులను వాడితే సమస్త పదార్థములు యజ్ఞములో వాడినట్టే. అంత గొప్పది సుమ ఆ నువ్వులను యజ్ఞంలో వాడడం అనేటటువంటిది అని భీష్మాచార్యుల వారు
ధర్మరాజు గారికి చెప్పారు. చెప్పి ఆయన ఏ ఏ వస్తువులు ఏ ఏ సమయముల యందు ఏ ఏ నక్షత్రముల యందు దానము చెయ్యాలో చెప్తూ ఆ దానం చెయ్యడానికి చాలా యోగ్యమైన ప్రదేశములను కూడా చెప్తున్నారు. అడవి యందు దానం చేయడం, కొండలలో దానం చేయడం. కొండలలో దానం చేయడం అంటే మనకి చాలా క్షేత్రములు కొండల మీదే ఉంటాయి. కొండల మీద ఎందుకు ఉంటాయి అంటే తల ఎత్తి పైకి చూడాలి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగితే మనుష్యుడు ఒక్కడే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే తల పైకెత్తి నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన వాడివి, అటువంటి ఉత్కృష్ట ప్రాణివి అని మనకి చెప్పడానికి ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. పైకి ఎక్కినట్టే నువ్వు కూడా యోగ మార్గమో భక్తి మార్గమో కర్మ మార్గమో జ్ఞాన మార్గమో పైకి ఎక్కాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అని చెప్పడానికి కొండల మీద ఉంటాడు. అటువంటి క్షేత్రముల యందు చేసేటటువంటి దానం, నదీ తీరముల యందు చేసే దానాలు, తీర్థ ప్రదేశముల యందు చేసేటటువంటి దానములు, అట్లాగే యోగ్యమైనటువంటి ఇతర ప్రదేశములు ఎక్కడెక్కడ ఏవేవి గొప్ప దివ్యత్వమును కలిగినటువంటి ఉంటాయో అటువంటి చోట్ల చేసేటటువంటి దానాలు చాలా ప్రశస్తమైనటువంటివి. అక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దానం చేసి భగవద్ అనుగ్రహమునకు పాత్రులు కావచ్చు అని చెప్పి గోదానం గురించి, గోవు యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నారు భీష్మాచార్యుల వారు.